వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను కే మధు, ఫ్యాకల్టీ ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఈరోజు మనము ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వశ్చన్ సాల్వేషన్ చూద్దాము. ఈజీగా విత్ ఇన్ ద లెస్ టైం అండ్ ఫుల్ లెంత్ షార్ట్ కట్స్. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, cot of a plus b into cot of a minus b is equal to 1. Then what is the value of cot 2a by 3? Cot 2a by 3. So we already know, simple logic idi. Okay na? So that is cot of a plus b, it side వెళ్ళిపోతే ఏమవుతుంది, 1 by cot of a minus b. దీన్ని మళ్ళీ మనం ఏమని రాసుకోవచ్చు అంటే tan of a minus b అని రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు అంటే cot of 90 minus a minus b అని రాయొచ్చు. మీకు ఒక ప్రాపర్టీ తెలుసు, ఇరువైపులా ట్రిగ్నామెట్రిక్ రేషియో సమానం అయితే వాటి యాంగిల్స్ సమానం అవుతాయి అని. అప్పుడు ఏమని రాయొచ్చు, డైరెక్ట్గా a plus b is equal to 90 minus of a minus b. ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, నాకు a plus b plus a minus b is equal to 90 degrees. Okay, then plus b minus b cancel. 2 times a is equal to 90. A is equal to how much degree? 45 degrees. Then the question is asking what? Cot of 2a by 3. That is 2 into a value 45 degrees divided by 3. So that is 3 1s are 3 15s are 15 2s are 30. Cot 30 is nothing but tan 60. Tan 60 is nothing but root 3. So which option eligible? B for Bombay. Okay, right. Next, or there is another property you can use that if a plus b is equal to 90, if a plus b is equal to 90, we can say that cot a into cot b is equal to 1 అన్నమాట. సో ఈ ప్రాపర్టీ కూడా మనం వాడుకోవచ్చు. సో దీని అంతటిని ఏ అనుకొని, రైట్, దీని అంతటిని బి అనుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో దట్ ఈస్ ఏ ప్లేస్లో ఏముంది నాకు ఏ ప్లస్ బి, బి ప్లేస్లో ఏముంది నాకు ఏ మైనస్ బి, విచ్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. కాట్ ఏ ఇంటూ కాట్ బి, దట్స్ వాట్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు సాల్వ్ అయిపోతుంది. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2 times 90 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Let's solve next one. Okay, right. Secant theta plus tan theta divided by secant theta minus tan theta. దీనికి ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. ఏంటి అని అంటే a by b is equal to c by d అయితే కాంపోనెంట్ డివిడెండ్ యూస్ చేస్తే a plus b by a minus b is equal to c plus d by c minus d అని రాయొచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ కాంపోనెంట్ ఆన్ డివిడెండ్. సో లైక్ దట్ ఇక్కడ ఏముంది నాకు, సో ఇవి వైస్ వర్సా అని కూడా చెప్పొచ్చు మనం. అంటే ఇఫ్ a plus b by a minus b is equal to c plus d by c minus d అని ఉంటే మనం డైరెక్ట్ గా a by b is equal to c by d అని రాయొచ్చు. అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో టు ద క్వశ్చన్. దట్ ఈస్ secant theta plus tan theta divided by secant theta minus tan theta is equal to 5 by 3. అప్లై కాంపోనెండో డివిడెండో. సో నాకు ఇక్కడ ఇది కనిపిస్తుంది, అంటే it is in a form of a plus b by a minus b. యువతల c plus d by c minus d రావాలా. దానికి రివర్స్ లో వెళ్తే నాకు ఏమొస్తుంది, a by b. ఏ ప్లేస్ లో ఏముంది నాకు secant theta, b ప్లేస్ లో ఏముంది నాకు tan theta is equal to 5 plus 3 by 5 minus 3. కాంపోనెంట్ నాట్ డివిడెండ్. ఓకే, నౌ secant theta is nothing but 1 by cos theta into tan theta అంటే sin theta by cos theta. పైకి వెళ్ళిపోతే cos theta by sin theta which is equal to 8 divided by 2. 8 divided by 2 is nothing but 1 by 4. So cos theta cancel. 1 by sin theta is 4 by 1. Then what about sin theta? Reverse రాస్తే సరిపోతుంది. So that is sin theta is equal to 1 by 4. Is there option 1 by 4? Yes. ఇలా ఈజీగా చేసుకోవచ్చు బై యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ కాంపోనెంట్ ఆన్ డివిడెండ్. లేదంటే ఇరువైపులా మల్టిప్లై చేయాలా, ఇలా చేసుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది. ఎగ్జామ్ లో నువ్వు సాల్వ్ చేయలో కష్టపడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. సో డోంట్ వరీ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ ఈజీ వన్. సో వాట్ ద క్వశ్చన్ ఈస్ గివెన్, cos square x plus sin square x is equal to 5 by 4. You can do like this. Cos square x ని ఏమని రాయొచ్చు అంటే 1 minus
sin square x రాయొచ్చు ప్లస్ sin square sin x which is equal to 5/4. ఇది ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ sin square x plus cos square x which is equal to 1 అనేటువంటి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రాపర్టీ దీని నుంచి వచ్చింది అనమాట. సో వీటన్నిటిని మైనస్ తో గుణించేస్తే ఏమైపోతుందో చూడండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 minus 4 sin square x plus 4 sin x is equal to 5. వీటన్నిటిని అవతలకు పంపించేస్తే 4 sin square x minus 4 sin x plus 5. ఇక్కడ plus 4 నట్ సైడ్ వెళ్ళిపోతే minus 4. 5 minus 4 అంటే ఎంత? plus 1 is equal to 0. ఇది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉన్నప్పుడు మనకు షార్ట్ కట్స్ చాలా తెలుసు. సో ఈ x ని పక్కన పడేస్తే, ఈ sin x ని వీటిని పక్కన పడేస్తే ఇట్ ఈస్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ 4y square minus 4y plus 1 is equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వింగ్ కి షార్ట్ కట్ చెప్తా, జాగ్రత్త వినండి. రూట్స్ ఎట్లా కనుక్కోవాలండి? ఫస్ట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది నాకు? 4. మిడిల్ టర్మ్ ఏం రావాలి నాకు? -4. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది నాకు? +1. దీనికి ఫ్యాక్టర్స్ 2 into 2, దీనికి ఫ్యాక్టర్స్ 1 into 1. వీటిని దేంతో మల్టిప్లై చేసుకో, నాకు మిడిల్ టర్మ్ రావాలా. మిడిల్ టర్మ్ రావాలి కాబట్టి పుట్ -1 మైనస్ హియర్, రైట్? -1 into 1 +1. నెక్స్ట్ -1 into 2 -2, -1 into 2 -2. ఈ రెండింటిని యాడ్ చేయి, -2 -2. మిడిల్ టర్మ్ వస్తుందా లేదా? వస్తుంది. మళ్ళీ చెప్తాను వినండి. 4 కు ఫ్యాక్టర్స్ రాసిన 2 2 4, 1 కు ఫ్యాక్టర్ రాసిన 1 1. నాకు +1 రావాలి కాబట్టి ఇరువైపులా మైనస్ పెట్టేసిన, -1 -1. ఇప్పుడు 2 into -1 -2, 2 into -1 -2, -2 మిడిల్ టర్మ్ వచ్చేసింది. అంటే ఇవి ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఫ్యాక్టర్స్ ఏమైపోతాయి? ప్లస్ అయిపోతాయి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2. అంటే రెండు ఫ్యాక్టర్స్ వచ్చినాయి. బట్ y అనే దాన్ని నువ్వు ఏమని తీసుకున్నావు? ఇక్కడ sin x అని తీసుకున్నావు. సో దేర్ఫోర్ sin x ఈజ్ ఈక్వల్ టు వాట్ యు ఆర్ గెటింగ్? 2 అన్నమాట. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం కావాలా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x. sin x వాల్యూ ఎంత వచ్చింది నాకు? సో ఇవి ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ఏమైపోతున్నాయి? నాకు 2లు వచ్చేసినాయి. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది నాకు? y స్క్వేర్ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి /2. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. కోఎఫిషియంట్ ఇక్కడ నాకు 4 ఉండడం వల్ల వచ్చిన రూట్స్ ని బై చేయాలన్నమాట. /4 దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. కానీ y అంటే ఏంది నాకు? sin x అన్నమాట. సో ఆప్షన్ బి ఫర్ బాంబే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. లేదనుకో యాంగిల్ సబ్స్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు. మనము యాంగిల్ సబ్స్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 30 degrees సబ్స్టిట్యూట్ చేయి, ఏమొస్తుందో? x ఈజ్ ఈక్వల్ టు 30 degrees. x ఈజ్ ఈక్వల్ టు 30 degrees రాస్తే cos square 30, that is √3/2 whole square. √3/2 whole square. What is sin square 30? That is 1/2. √3/2 అంటే that is 3/4. 3/4 plus 1/4 ఏమైపోతుంది? LCM తీసుకుంటే 5/4 వస్తుంది. అంటే LHS is equal to RHS అయింది. ఎప్పుడైంది? x is equal to 30 degrees. ఆ x ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. వాట్ ఈస్ sin 30? 1/2. అట్లా కూడా ఆన్సర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో tan theta plus cot theta is equal to 5. అయితే tan square theta plus cot square theta ఎంత అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్ థింగ్. tan theta plus cot theta is equal to 5. Squaring on both sides. So that is tan square theta plus cot square theta plus 2 times cot theta tan theta is equal to 5. ఓకేనా? సో ఇది ఇట్లే రాసేసాయి. దట్ ఈస్ tan square theta plus cot square theta అని అట్లానే రాసాయి. ప్లస్ 2 times tan theta ని ఏమని రాయొచ్చు? 1/tan theta cot theta అని. మరి tan theta ని ఏమని రాస్తావు? tan theta అని రాస్తాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. +2 అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్ అయితే దట్ ఈస్ 5 minus 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. సో దట్ ఈస్ tan square theta plus cot square theta వాల్యూ ఇస్ ఓకే సారీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. దిస్ ఈస్ 5 square, దట్ ఈస్ 25. 25 minus 2 is 23. Which option eligible? First option eligible. Squaring on both sides ఇక్కడ కాబట్టి అక్కడ 5 square అయింది. 5 square అంటే 25. 25 ఇక్కడ +2 ఉంది, అటు సైడ్ వెళ్ళిపోతే -2 అయింది. ఆన్సర్ విల్ బి 23. లేదంటే యాంగిల్ సబ్స్టిట్యూషన్ మనకు వస్తుందా? యాంగిల్ సబ్స్టిట్యూషన్ రాదు ఇక్కడ కాబట్టి దాన్ని వదిలేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ అబౌట్ దిస్ వాల్యూ? sin స్క్వేర్. నీకు ఒక ప్రాపర్టీ తెలుసు ఏంటి అని అంటే a plus b is equal to 90 అని అనుకోబాబు. a plus b is equal to 90. What is b value? That is 90 minus a. Take both the sides sin. What will get as? That is sin b is equal to cos of, that is sin of 90 minus a. Sin of 90 minus a is nothing but
కాస్ ఏ, అంతేనా? సో ఈ ప్రాపర్టీని యూస్ చేసుకుని అంటే ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయితే ఏమని చెప్పొచ్చు అని అంటే నీకు ఇంకో ప్రాపర్టీ కూడా తెలుసు. లెట్ దెమ్ దీన్ని అవసరం లేకుండా నువ్వు ఇలా కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇఫ్ లేదంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఏమైనా తీసుకో. అంటే నా పాయింట్ ఏంటి అని అంటే జాగ్రత్తగా మీరు ఇక్కడ యూజ్ చేసినట్లయితే వెరీ సింపుల్ షార్ట్ కట్ వీ కెన్ యూజ్. దీన్ని ఏమని రాయొచ్చు? 5ని 90 మైనస్ 85 అని రాయొచ్చు. రాయొచ్చునా రాయకూడదా? రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? దీన్ని 90 మైనస్ 80 అని రాయొచ్చు. అవునా? అలా రాస్తే అదేమైపోతుంది నాకు? సైన్ ఆఫ్ 90 మైనస్ 85 దట్ ఈస్ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈస్ కాస్ తీటా దట్ ఈస్ కాస్ స్క్వేర్ 85 అని రాసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ దాన్ని కాస్ స్క్వేర్ 85 ప్లస్ ఇక్కడ ఏముంది నాకు? సైన్ స్క్వేర్ 85 ఇక్కడ ఉంది లాస్ట్ లో సైన్ స్క్వేర్ 85. ఓకేనా? ప్లస్ ఇక్కడ ఉంది మళ్ళీ సైన్ ఆఫ్ 10 ని ఏమని రాసినాను? సైన్ ఆఫ్ 90 మైనస్ 80. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా దట్ ఈస్ కాస్ 80. పక్కన ఏముంది మళ్ళీ నాకు? సైన్ స్క్వేర్ 80. ఓకేనా? నీకు ఈ ప్రాపర్టీ చెప్పాను ఇందాకనే. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 1. ఈ ప్రాపర్టీ అన్న వాడుకు, ఈ ప్రాపర్టీ అన్న వాడుకు, ఏది వాడుకున్నా ఒకటి. బట్ ఈ రెండింటి టర్మ్ సమ్ ఏమైతుంది? 1. ఈ రెండింటి సమ్ ఏమైతుంది? 1. 1 ప్లస్ 1 ఎంత? 2. విచ్ ఆప్షన్ ఎలిజిబుల్? ఆప్షన్ సి. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రాపర్టీ. దట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ సైన్ లో ఉంది, దీన్ని కాస్ లోకి మార్చిన. ఆల్రెడీ నాకు ఇక్కడ కాస్ లోకి మార్చిన తర్వాత ఇక్కడ సైన్ ఉంది. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత? 1. లేదంటే ఇది కూడా వాడుకోవచ్చు. ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆ ప్రాపర్టీని వాడు కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో మళ్ళీ సేమ్ థింగ్. ఒక ప్రాపర్టీ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 90 డిగ్రీస్. ఓకే, 90 degrees. Then what is b value? That is 90 minus a. Take both the sides tan. Tan b is equal to tan of 90 minus a. What is tan of 90 minus a? Nothing but cot a. Cot a ni evan rayochu? 1 by tan a అని రాయొచ్చు. tan a డివైడ్ చేస్తుంది, మరి ఇటు సైడ్ వస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఏమని రాయొచ్చు? tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు పడితే అప్పుడా? నో. ఎప్పుడు? a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ప్రకారము tan 1 డిగ్రీ tan 89 డిగ్రీ రిజల్ట్ ఎంత? 1. tan 2 డిగ్రీ tan 88 డిగ్రీ రిజల్ట్ ఎంత? 1. అంటే ఆ ప్రకారంగా tan 1 డిగ్రీ tan 89 డిగ్రీ, tan 2 డిగ్రీ tan 88 డిగ్రీ అండ్ సో ఆన్. మధ్యలో నాకు ఏం మిగులుతుంది? tan 45 డిగ్రీ మిగులుతుంది. ఓకేనా? ఈ రెండింటి సమ్ ఎంత? 1. ఈ రెండింటి సమ్ ఎంత? 1. అలా 1లు వస్తూనే ఉంటాయి. ఎక్సెప్ట్ ఎక్కడ నాకు ఆగిపోతున్నాను? tan 45. అంటే 1 ఇంటూ 1 ఇంటూ డాష్ 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 tan 45 వాల్యూ ఎంత? 1. దెన్ దేర్ఫోర్ రిజల్ట్ ఏమైపోతుంది నాకు? 1. ఓకేనా? సో లేదంటే ఈ ప్రాపర్టీ వాడుకోవచ్చు. ఏమైనా ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ tan a into tan b is equal to 1 if a plus b is equal to 90. Based on that property the multiplication will become 1. Okay, right? Next question, very simple logic ఇది, but regular question exam కి. cos 1 degree, cos 2 degree, cos 3 degree and so on మధ్యలో cos 90 degree వస్తుంది బాబు. What is cos 90? That is sin 0. Sin 0 is 0. 0 into anything 0. 0 into anything is 0. ఓకేనా? ఓకేనా? సింపుల్ షార్ట్ కట్. నెక్స్ట్ రైట్ క్వశ్చన్ ఏంటంటే సైన్ ఆఫ్ a మైనస్ బి. వీ కెన్ డైరెక్ట్లీ రైట్ సైన్ ఆఫ్ a మైనస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ 30 డిగ్రీస్ అని రాయొచ్చు. సైన్ 30 ఈజ్ 1/2. అంటే ఇరువైపులా ట్రిగ్నామెట్రిక్ రేషియో సమానమైతే వాటి యాంగిల్స్ సమానమైతే అంటే అప్పుడు ఏమని రాయొచ్చు? a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అని రాయొచ్చు. పక్కన ఇంకోటి ఉంది కాస్ ఆఫ్ a ప్లస్ బి. కాస్ ఆఫ్ a ప్లస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చినాడు? హాఫ్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే కాస్ 60 అని రాయొచ్చు. కాస్ 60 అని రాయొచ్చు. కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ సైన్ 30. సైన్ 30 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఇరువైపులా కాస్ట్లు సమానమైతే యాంగిల్స్ సమానమైతే అప్పుడు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది నాకు? 60 డిగ్రీస్ అవుతుంది. a మైనస్ బి ఏమో 60, a మైనస్ బి ఏమో 30, a ప్లస్ బి ఏమో 60. యాడ్ చేస్తే a వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే b వస్తుంది. అయితే నాకు ఏం కావాలంటే ఆన్సర్ ఏమని ఇచ్చినాడు? దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ a అండ్ b? వెరీ సింపుల్.
ఏ కావాలంటే యాడ్ చేసుకుంటా 60 + 30 90 90లో హాఫ్ ఎంత 45 యాడ్ చేసుకుంటే 2 టైమ్స్ ఏ వస్తుంది సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2 టైమ్స్ బి వస్తుంది దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 - 30 30లో హాఫ్ ఎంత 15 degrees ఓకేనా సో 35 and 15 which option eligible first option eligible sorry 45 and 15 sorry 45 and 50 which option option D ఈడ నేను ఏం షార్ట్ కట్ వాడలేదు బాబు యాడ్ చేసినప్పుడు ఏలు వస్తాయి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు బీలు వస్తాయి యాడ్ చేస్తే 2 టైమ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 + 30 90 90లో హాఫ్ ఎంత 45 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 టైమ్స్ బి ఈజ్ ఈక్వల్ టు 60 - 30 30 సో 30లో హాఫ్ ఎంత అవుతుంది 15 అది బి వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ ఇది డైరెక్ట్ ప్రాపర్టీ యూ కెన్ యూజ్ ఎనీవేర్ బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బిహైండ్ దట్ x is equal to a secant theta plus b tan theta okay then y is equal to a tan theta plus b secant theta అని అంటారు వెరీ సింపుల్ స్క్వేరింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ అట్ ఏ టైం స్క్వేరింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ at a time okay Sajay that is x square minus y square is equal to దీని స్క్వేరింగ్ చేస్తే a plus b whole square a square secant square theta plus b square tan square theta plus 2ab secant theta tan theta దీన్ని చేస్తే a tan square theta plus b secant square theta plus 2ab secant theta tan theta అంటేనా ఓకే అంటే ఈ రెండిట్లోంచి a ని కామన్ తెచ్చుకున్నాను అనుకో a square of that is secant square theta minus tan square theta సబ్ట్రాక్ట్ చేస్తున్నా కాబట్టి ప్లస్ ఇక్కడ నుంచి b ని బయటికి తెచ్చుకుంటే b స్క్వేర్ ని బయటికి తెచ్చుకుంటే మళ్ళీ మిగులుతుంది నాకు tan square theta minus secant square theta వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత ఏమైతుంది నాకు 2 secant theta 2ab secant theta tan theta ఇక్కడ 2ab secant theta tan theta మధ్యలో ఏమని చెప్పినాం మనము స్క్వేరింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ అట్ ఏ టైం కాబట్టి అవి రెండు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి నీకు ఏం మిగులుతున్నప్పుడు x square minus y square is equal to a square that is you know one property trigonometric identity secant square theta minus tan square theta is equal to 1 అదే తిప్పించి రాసినాను అనుకో tan square theta minus secant square theta is equal to ఏమైతుంది -1 సో ఈ వాల్యూ నాకు ఏమైపోతుంది -1 అవుతుంది -1 into b square ఎంత -b square అవుతుంది ఓకేనా సో దట్ ఈస్ ఆన్సర్ విల్ బికమ్ x square minus y square is equal to a square minus b square which option eligible D for Delhi next ఓకేనా సో ఇలా నువ్వు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఓకే సో థ్యాంక్ యూ